అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి ఏ రోజున వచ్చింది, ఈ రోజున మరొక ప్రత్యేకమైన రోజు దత్త జయంతి ఏ రోజున జరుపుకోవాలి, పౌర్ణమి గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎప్పటి నుంచి ప్రారంభమై పౌర్ణమి తిథి అనేది ఎప్పటితో ముగుస్తుంది, నోములు కానీ ఏదైనా వ్రతాలు కానీ చేసుకోవాలి అనుకున్న వారు ఏ సమయంలో చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఎక్కడ సందేహం వచ్చినా వీడియో చూసిన తర్వాత మీరు కింద కామెంట్లో అడగండి, నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే మొదటిసారి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డిసెంబర్ 2024వ సంవత్సరంలో మనకి మార్గశిర పౌర్ణమి. మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి తిథి అనేది వస్తూ ఉంటుంది. ఈ పౌర్ణమి తిథి అనేది ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అందులో మార్గశిర మాసం లక్ష్మీవారాలు అంటే గురువారాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజకు ఆరాధన చేసే రోజులు. 4 గురువారాలు కూడా మార్గశిర మాసంలో చేస్తూ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కలిపి గురువారాల వ్రతంగా లక్ష్మీదేవి అమ్మవారికి చేస్తూ వస్తున్నాం పూజలు. మరి అటువంటి అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం. ఆ నక్షత్రం పేరుతో ఏర్పడ్డ మాసమే ఈ మార్గశిర మాసం. మరి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసే ఈ పౌర్ణమి తిథి అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 2024వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాము. 2024వ సంవత్సరం డిసెంబర్ నెలలో 14వ తారీఖు శనివారం నాడు సాయంత్రం 4:20 నుంచి కూడా మనకి పౌర్ణమి తిథి అనేది ప్రారంభమవుతుందంటే 14వ తారీఖు చతుర్దశి సాయంత్రం 4:19 వరకు ఉంది. ఆ తర్వాత 20 నిమిషాలు 4:20 నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమై 15వ తారీఖు మధ్యాహ్నం 2:37 వరకు కూడా పౌర్ణమి తిథి అనేది ఉంది. పౌర్ణమి అనేది మనకి 14, 15 మిగుళ్ళు తగుళ్ళు వచ్చిందనమాట. చంద్రుడు మృగశిర నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు. కాబట్టి దానికి తగ్గట్టుగానే చతుర్దశి సాయంత్రం 4:20 నుంచి ప్రారంభమై మనకి పౌర్ణమి తిథి అని వస్తే తెల్లవారుజాము నుంచి అంటే శనివారం తెల్లవారుజాము నుంచి 4:19 రోహిణి నక్షత్రం వెళ్ళిపోయి 4:20 నుంచి మృగశిర నక్షత్రం ఎంటర్ అయిపోయింది. ఆ నక్షత్రం మనకి ఆదివారం తెల్లవారుజాము అంటే ఇంకా ఆ రోజు వెలుగు వచ్చేస్తే మనకు ఆ రోజంతా కూడా ఆదివారం. అది తెల్లవారుజాము 3:28 వరకు కూడా మృగశిర నక్షత్రమే ఉంది. అంటే శనివారం సాయంత్రం అంతా కూడా రాత్రంతా కూడా మృగశిర నక్షత్రమే ఉంది పౌర్ణమి నాడు. 15 పౌర్ణమి తిథి మాత్రం 2:37 వరకు మధ్యాహ్నం ఉంది. అయితే ఈ నక్షత్రం ఎందుకు చెప్తున్నానంటే ఈ నక్షత్రం తర్వాత వచ్చే ఆరుద్ర నక్షత్రం గురించి నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను. అది చాలా ఇంపార్టెంట్ మార్గశిర మాసంలో. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆరుద్ర నక్షత్రం గురించి పూజా విధానంలో ఆ డేట్ గురించి ఆరుద్ర నక్షత్రం గురించి మరొకసారి నేను క్లారిటీగా ఆ వీడియోలో చెప్తాను, రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంటే ఆ రోజున పౌర్ణమిగా జరుపుకుంటాం. కాబట్టి 15వ తారీఖు సూర్యోదయం సమయానికి పౌర్ణిమ ఉంది కనుక ఈ డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం మనం మార్గశిర పౌర్ణమిగా జరుపుకోవాలి. ఈ రోజునే దత్త జయంతిగా జరుపుకుంటూ ఉంటాం డిసెంబర్ 15న. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ఇదేంటంటే ఎవరైతే పౌర్ణమి పూజలు అంటే పౌర్ణమి నక్షత్రం ఉన్నప్పుడు రాత్రి వేళలో చేసుకునే పూజలు కానీ నోములు కానీ ఉద్యాపనలు కానీ వ్రతాలు కానీ చేసుకోవాలి అనుకున్నవారు శనివారం రాత్రికి అంటే సాయంత్రం 6:30 దాటిన తర్వాత నుంచి మీరు ఆ నోములు వ్రతాలు చేసుకోవచ్చు. లక్ష్మీదేవి పూజలు కొంతమంది పౌర్ణమి వేళలో చేస్తూ ఉంటారు రాత్రి వేళలో. అటువంటి వాళ్ళందరూ లలితాదేవి వెన్నెల పారాయణం చేయాలన్నా అటువంటివి చేయాలి అనుకున్నవారు 14 శనివారం రాత్రికి చేసుకోండి. అంటే సాయంత్రం 6:30 దాటిన దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు శనివారం కుదరలేదు, ఆదివారం ఉదయం లక్ష్మీదేవి అమ్మవారికి ఏదైనా పూజలు కానీ ఈ దత్త జయంతి కానీ స్వామివారికి పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఆదివారం ఉదయం పౌర్ణమి తిథి మధ్యాహ్నం వరకు కూడా ఉంది కాబట్టి మనకి ఆదివారం ఉదయం పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో నోములు ఏదైనా వ్రతాలు స్పెషల్గా చేసుకునే వాళ్ళు 33 పౌర్ణములు నోములు పడుతూ ఉంటారు. ఇంకేదైనా నోములు కంటిన్యూగా చేసుకుంటూ వస్తూ ఉద్యాపనలు తీర్చుకునే విధానం ఉంటుంది. అటువంటి నోములు చేసుకునే వాళ్ళు శనివారం నుంచి కూడా కొంతమంది ఉపవాసం ఉండి శనివారం సాయంత్రం చేసుకుంటారు. ఉదయం చేసుకునే వాళ్ళైతే కనుక పూజలు ఆదివారం ఉదయం చేసుకోవాలి. శనివారం ఉదయానికి పౌర్ణమి తిథి లేదు కాబట్టి సాయంత్రం నుంచి మొదలైంది కాబట్టి. సో ఇదండి మార్గశిర పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమినే కోరల పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు.
ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణిమ అని ఎందుకంటారంటే పురాణాల ప్రకారం కూడా చిత్రగుప్తుడి సోదరి కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారట. మన హిందూ సాంప్రదాయాల్లో పౌర్ణమి అంటేనే చాలా విశేషమైన స్థానం ఉంది కాబట్టి మనము ఈ పౌర్ణమి రోజు పూజ చేస్తే అందరు దేవతలకి పూజ చేసినట్టే. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమినే కోరల పౌర్ణమి అంటారు. ఈ హిందూ పురాణాల ప్రకారం కూడా మనకి కార్తీక పౌర్ణమి దగ్గర నుంచి మార్గశిర పౌర్ణమి వరకు కూడా యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉండటంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి లేదా కోరల పున్నమి అని పిలుస్తారు. ఈ రోజున కోరల అమ్మవారిని పూజించాలట. ఈ అమ్మవారు ఎవరంటే సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందుని ఏర్పాటు చేస్తుందట. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదు అని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. మరి చిత్రగుప్తుడి మీద అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడట. అప్పటి నుంచి ఈ మార్గశిర పౌర్ణమిని కోరలమ్మను పూజించడం ప్రారంభమై కోరల పౌర్ణమిగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున కోరల పౌర్ణమి అని అంటే కోరలమ్మ అమ్మవారు ప్రత్యేకంగా చిత్రపటం పెట్టేది చేయమని కాదండి. మీరు ఎవరైతే ఇంట్లో ఆ రోజున దీపారాధన చేసి పూజ చేస్తున్నారో ఆ రోజున లక్ష్మీదేవి పూజ చేసినా, ఇంట్లో అమ్మవారికి లేదా స్వామివారికి ఎవరికి పూజ చేసినా పౌర్ణమి రోజు ఆ రోజు మినప రొట్టెను పెట్టి నైవేద్యంగా పెట్టి ఆ ముక్కని ఆ రొట్టెని బయట వీధి కుక్కలకి పెడితే కనుక ఆహారం అటువంటి ఏదైనా కూడా దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోయి వారికి అపమృత్యు భయాలు ఉండవు అని ఒక నమ్మకం. అందుకని ఆ రోజు మినప రొట్టెను పెట్టి నైవేద్యంగా బయట వీధి కుక్కలకి ఆహారం పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల అలాగే సునకం అంటే కుక్క కాలభైరవుని వాహనం కూడా కాబట్టి అలాగా కూడా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుంది అని అంటారు. ఈ విధంగా కోరల పౌర్ణమిని జరుపుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి ఇటు లలిత అమ్మవారినైనా మార్గశిర పౌర్ణమి పూజించవచ్చు, లలిత సహస్రనామం చదవచ్చు. చాలామంది వెన్నెల పారాయణం అంటే మనకి ఆరు బయట ఉండి చంద్రుడు వెన్నెలో కూర్చొని అమ్మవారి లలిత సహస్రనామాన్ని వెన్నెల పారాయణం చేస్తూ ఉంటారు. లేదంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవచ్చు, మీ ఇష్టదైవాన్ని పూజించవచ్చు, లలిత అమ్మవారి లలిత సహస్రనామం చదవచ్చు, మణిద్వీప వర్ణనం చదువుకోవచ్చు. ఇటువంటివి చదువుకుంటూ కూడా ఈ రోజున పూజ చేసుకోవచ్చు. లేదా లక్ష్మీదేవి అష్టోత్తరం, కనకధార స్తోత్రం ప్రత్యేకమైన పౌర్ణమి రోజు పఠించడం, లేదంటే కనుక మీరు మహాలక్ష్మాష్టకం, అష్టలక్ష్మి స్తోత్రాలు పఠిస్తూ అయినా అమ్మవారికి ఈ మార్గశిర పౌర్ణమి రోజు పూజను చేసుకోవాల్సి ఉంటుంది. నోములు, వ్రతాలు, ఉద్యాపనలు తీర్చుకునేవాళ్ళు శనివారం అంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో పూజ చేసుకుంటారు. లేదా మేము ఉపవాసం ఉండగలము అని అనుకుంటే కనుక మీరు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మార్గశిర మాసంలో మధుసూదనుడిగా శ్రీకృష్ణ పరమాత్ముడు పూజిస్తాం కనుక శనివారం వచ్చింది కనుక ఇటు స్వామివారిని అమ్మవారిని కూడా సాయంత్రం పూజించి శనివారం సాయంత్రం మీరు ఉపవాసం అనేది విడిచేసి రాత్రికి చంద్ర దర్శనం చేసుకున్నాక చంద్రునికి కూడా ఈరోజు అష్టోత్తరం చదువుకుంటూ పాలని కూడా పూజలో నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఉపవాసం చెల్లించి భోజనం చేయొచ్చు. ఉపవాసం ఉండలేమో మేము ఉదయం పూట పూజ చేసుకుంటాం అనుకున్న వారు ఆదివారం ఉదయం పూట పూజ చేసుకోవాలి కనుక పూజంతా చేసేసుకొని మామూలుగా మీరు మధ్యాహ్నం భోజనం కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాన్ వెజ్ తినవచ్చా లేదని చాలామంది సందేహం ఉంటుందండి. పూజలు, వ్రతాలు చేసిన వారు ఎలాగో తినరు. అలాగే ప్రత్యేకమైన తిథుల్లో అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అలా ఇంట్లో ఇబ్బంది పెట్టి చేసే పూజలు కూడా ఏది కరెక్ట్ కాదు కాబట్టి పూజ చేసుకునేవారు సాధ్యమైనంత వరకు తినకుండా ఉండండి. లేదంటే మీరు ఆదివారం ఉదయం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని వెంటనే కదిలించి తీసేసుకొని అలా ఆ తర్వాత మీరు ఏదైనా ఆహారం తినండి. సాత్వికమైన ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఆదివారం కాబట్టి ఉదయం పూట మీరు నాన్ వెజ్ తినవాడితే కనుక పూజా సామాన్ అంతా సర్దేసిన తర్వాత మీరు ఆ నాన్ వెజ్ కూడా తినవచ్చు. మన సాంప్రదాయాల ప్రకారం నిత్యం కూడా ఏదో ఒక పూజలు ఉండటం వల్ల ప్రతిరోజు కూడా ఇటువంటివి మనం పాటించడానికి కుదరదు అనుకున్నప్పుడు ఇలా ప్రత్యేకమైన రోజుల్లో పూజించుకున్నప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తప్పదనుకుంటే కనుక ఆ రోజు అమ్మవారిని మీరు పూజించి అన్నీ సర్దుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ పదార్థం అనేది వండుకొని అయితే తినవచ్చు. మరి ఈ మార్గశిర మాసం అనేది ప్రత్యేకంగా అమ్మవారి జన్మ నక్షత్రంతో ఏర్పడ్డ మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, అమ్మవారికి మొదటి 2 గురువారాలు కూడా పూజను ఎలా చేసుకోవాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారికి ప్రత్యేకమైన పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి వ్రత కథ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. కిచెన్లో సాత్వికమైన ఆహారం తీసుకోండి. కనీసం పూజ చేసిన వారైనా నాన్ వెజ్ తినకుండా అయితే ఉండటానికైతే ట్రై చేయండి. మరి ఈరోజు ఈ మార్గశిర పౌర్ణమికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున దత్త జయంతి.
మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు ఈ దత్త జయంతిని జరుపుకుంటున్నాం కనుక త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారంగా దైవ స్వరూపంగా దత్తాత్రేయ స్వామివారిని పూజించడం జరుగుతుంది. దత్త అంటే సమర్పించడం అని అర్థమట. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక దత్త అని పేరు వచ్చిందని, ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయిందట. రెండూ కలిపి దత్తాత్రేయ స్వామివారిగా గురువు రూపంలో స్వామివారిని పూజించడం జరుగుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి అంశలతో కూడిన అవతారమూర్తి. దత్త జయంతి అంటేనే ప్రాముఖ్యత ఉపవాసం, జపం, ధ్యానం, ప్రార్థన. మనం ఇవి చేసుకోవటం అనేది ఈ దత్త జయంతికి చాలా మంచిది. పిల్లల చేత ఈ పూజను కనుక చేస్తే దత్తాత్రేయ స్వామి వారికి జ్ఞానం లభిస్తుందట. వాళ్ళు విద్యలో మంచి స్థాయికి చేరతారని చెప్తారు. వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని అంటారు. అందుకని దత్తాత్రేయుణ్ణి ఈ మార్గశిర మాసంలో ఈ పౌర్ణమి రోజు పూజించడం జరుగుతుంది. అయితే ఇది 15వ తారీఖు పౌర్ణమి తిథి ఆదివారం ఉదయానికి ఉంది కాబట్టి మనం దత్త జయంతిగా 15 ఆదివారం జరుపుకుంటాం. అయితే కొన్ని కథనాల ప్రకారం పౌర్ణమి నాడు ప్రదోషకాల సమయంలో స్వామివారు ఉద్భవించారని, అందుకని ఆ సమయంలో పూజ చేస్తే చాలా మంచిదని అంటుంటారు. అటువంటి వాళ్ళు మీరు శనివారం 14వ తారీఖు కూడా జరుపుకోవచ్చు. అంటే మీరు పూజని ఏ సమయంలో పౌర్ణమి తిథిలో చేసినా కూడా మంచిదేనండి. ఉదయం వేళలో చేయాలనుకున్న వాళ్ళు 15, రాత్రి వేళల్లో అంటే సాయంత్రం 6:30 దాటిన తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళు 14వ తారీఖు కూడా జరుపుకోవచ్చు. ఇదండి మార్గశిర పౌర్ణమి. దీన్ని కోరల పౌర్ణమి అంటాము. అలాగే దత్త జయంతి కూడా. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.